పహల్గాం ఉగ్రదాడి ఘటనపైన భారత్ పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాదులపైన విరుచుకుపడి పీఓకేతో పాటు పాక్లోని ఉగ్ర స్థావరాలపైన భీకరమైన దాడులు చేపట్టి 9 ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేసింది. భారత ఆర్మీ చేపట్టిన ఈ ఆపరేషన్లో 100కు పైగా ఉగ్రవాదులు మరణించినట్లుగా తెలుస్తోంది. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాక్ సరైన బుద్ధి చెప్పి మొత్తంగా భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఈ చర్య భారతీయులు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ మాత్రం కొంత తప్పుడు ప్రచారాన్ని చేస్తుంది. కానీ భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై ఓ పాక్ పౌరుడు తన ఆవేదనను బాధను వ్యక్తం చేశాడు. సెల్ఫీ వీడియో తీసుకుని పాక్ నిస్సహాయతను తెలియజేశాడు. ఇంతకు సెల్ఫీ వీడియోలో పాక్ పౌరుడు ఏమన్నాడో ఓసారి చూద్దాం. कल रात इंडिया ने पाकिस्तान के ऊपर 24 मिसाइल हमले किए और हैरानगी की ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పీఓకేతో పాటు పాక్లోని ఉగ్ర స్థావరాలపైన క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో భారత వాయుసేన సక్సెస్ అయింది. మొత్తం 24 క్షిపణులు ప్రయోగిస్తే వాటిలో అన్ని టార్గెట్లను ఛేదించాయని ఆ యువకుడు వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇంతేకాదు అందులో ఒక క్షిపణిని కూడా తమ సైన్యం డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకోలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మొత్తం భారత రక్షణ దళం చేయాలనుకున్నది చేసి చూపించిందని చెప్పకనే చెప్పాడు. ఉగ్రవాద క్యాంపులను టార్గెట్ చేసింది కాబట్టి సరిపోయింది. అలా కాకుండా సాధారణ పౌరులపైన దాడులు చేస్తే అల్లకల్లోలం జరిగేదన్నారు ఆ యువకుడు. అంతేకాదు భారత్ పాకిస్తాన్ భూభాగం పైన ఎక్కడ దాడి చేసినా అడ్డుకునే శక్తి తమ ప్రభుత్వానికి గాని సైన్యానికి గాని లేదంటూ ఆ యువకుడు సెల్ఫీ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. कल रात इंडिया ने पाकिस्तान के ऊपर 24 मिसाइल हमले किए और हैरानगी की